నవ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్‌లో ఇంకా కొన్ని పాయింట్స్. ఫస్ట్ థింగ్ ఏంటంటే కొంతమంది గుర్తు చేస్తున్నారు. చిన్నప్పుడు నువ్వు నవ్వుల లడ్డు తిన్నావు. చాలా సార్లు తిన్నా. కొన్ని మెమరీస్ గూడా ఉన్నాయి మంచి మెమరీస్. అచ్చా! ఈ వాషింగ్ పౌడర్ గుద్ద నోరు మూసుకోపో కుష్టు ముండా. నీ మొఖానికి నవ్వు లేదు. నువ్వే అవుతావే మధ్యలో వాయిస్ ఇస్తున్నావు భోసడి. నవ్వుల లడ్డు అవన్నీ తిన్న మీనింగ్ మొన్న మొన్న చెప్తా ఉన్నారు. నవ్వులు పోయి నువ్వులైతాయి అంటే ఎప్పుడు కూడా ఒక విషయం జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. చిన్నప్పుడు హ్యాపీగా నవ్వుతుంటే కజిన్ వచ్చి ఇట్లా గిచ్చడం ఫర్ నో రీజన్. హిందువానికి పుట్టింది కదా, ఎప్పుడు నవ్వినట్టు చూడలే వాళ్ళ నైనని. ఎప్పుడు ఏడుపుకొట్లో ఉన్నలాగా ఏదో ఏడ్చినట్టు ఎవరో సచ్చినట్టున్నట్టు. అయితే ఎప్పుడు నవ్విన హ్యాపీగా ఉన్నా కూడా వచ్చి గిచ్చడం ఒకసారి చేతు గిచ్చడం, ఒకసారి ఇట్లా కన్ను పైన ఏదో గిచ్చడం. ఇప్పుడు ఎట్లా అయింది నవ్వులాటలాగా ఏడుపు కొట్ల దానిలాగా అట్లనే ఉన్నారా, లేకపోతే ఏదన్నా వితౌట్ ఎనీ రీజన్ మెంటల్ లాగా నవ్వడం అంట అసలు. కాళ్ళంటే ఏంటంటే పిచ్చోళ్ళలాగా నవ్వడం, పిచ్చి వితౌట్ ఎనీ రీజన్ వాళ్ళని తిట్టుకొని నవ్వడం, వాళ్ళకి ఏదైనా చెడైనా నవ్వడం అంట. మీనింగ్లెస్ అయిపోయిన లైఫ్స్ అవి, శాపగ్రస్తమైన లైఫ్స్. ఇప్పుడు కూడా వాళ్ళ పిల్లలని పియ్యి ముద్దలు తినిపి అని అంటే ఎంత గలీజ్ అవమానం, ఏడుస్తారు అసలు. అయినా నవ్వి పారేస్తున్నారట. నవ్వి 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 ఏంటంటే నవ్విపోలేదా అనేటి సామెత ఉందంటే వాళ్ళ బతుకేంటిది, వాళ్ళు ఎవరు, ఏ లెవెల్ వాళ్ళని డీల్ చేయాలనేది మనకు అర్థం కావాలని ఎవరా ఏదో గిడనిస్తా పక్కకు పో. మేళస్వామిని పిలిచి పిచ్చి పిచ్చి వేషాలు వేయకు. నీలాంటి వాటికి దేవుని సేవ ఏందే. ఆడవాడు కాష్టంగా మన్నం చూడు ఆన్ తరఫ్ అంట కదా, అటే పో హిందూ. అదొకటి. ఇంకోటి గియాత్రి అని పిచ్చలు ఏందే, ఒకటైతే పనే చేయదు కాళీయాగానికి. ఆ 2 పిచ్చలు కూడా తీసేసిరేమో. గాయత్రి అని అందరు నవ్వినరేమో, కుష్ట అని నవ్వినరేమో, లేకపోతే మెంటల్ అని మందిని అనుకుంటా. మెంటల్ ఖాళీ అని నీ పేరు అది. నీ కుష్టు నిన్ను చూసి నవ్వినరేమో కానీ మధ్యలో ఇంతకుముందు ఏదో వాయిస్ ఇచ్చింది కదా, ఒక వాయిస్ సడన్గా వాయిస్ ఇచ్చేమో అంటున్నావు. సో నీ పిల్లల కుష్ఠోళ్ళకి నవ్వుల లడ్డు కావాలా, నువ్వుల లడ్డు కావాలా? నీ నవ్వుల పాలైన బతుకు ఆఫ్రికాలో మర్యాదగా ఉంటున్నాడు ఎవరు నవ్వడు. కానీ మా దగ్గర ఏదో చూసి మా దాంట్లో చేరమని, మా ఏషియాలు ఇంకా పడేసచ్చమని ఎవరు చెప్పిండు? మా వాళ్ళ పైన కుట్రలు చేయమని ఎవరు చెప్పిండు? దొంగ సాటున యుద్ధాలు చేయమని, కొజ్జ యుద్ధం ఎవరు చేయమని నవ్వుతున్నారు ఒక్కొక్కరు. పైనుంచి దేవుడు నవ్వుతుండు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాక్యంలో ఏం రాసింది? దేవుడు అన్నిటికీ అధికారి. దేవుడు పైనుంచి నవ్వుతున్నాడు ప్రతి ఒక్కరిని చూసి. మంచి వాళ్ళని చూసి కాదు, దుస్తులను చూసి. ఎంత మూర్ఖత్వం రా! మీ సావు మీరు, మీ నాశనం మీరు, మీ అహంకారం తగ్గట్టు తగిన ఫలితం వస్తుందని నవ్వుతా ఉన్నది దేవుడు. అమాయకులను ఏం చేసినా తగిన ఫలితం ఇస్తాడు. నవ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆల్వేస్ సేస్ ప్రేటర్.